లోపల ఉన్నాడని వాళ్ళు ఎరగక ఒక క్రైస్తవుడు వ్యభిచారం చేస్తున్నాడంటే ఎరగలేదని అర్థం. ఒక క్రైస్తవుడు తాగుతున్నాడంటే ఎరగలేదని అర్థం. ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే ఆయన నీలో ఉన్నాడని నువ్వు ఎరగలేదు. రక్షణ పొందాక నీవు తప్పుడు పని చేస్తే లోపల ఉన్న దేవుడు దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడితేనంట మొదట నీకు సడన్గా బాగానే తిరుగుతావు, బాగానే ఉంటావు, సడన్గా బలహీనత వస్తుందంట. బలహీనత రాగానే నువ్వు తెలుసుకొని నాకు ఎందుకు వచ్చింది, ఏ తప్పు చేస్తే వచ్చింది, ఏ పాపం చేస్తే వచ్చింది అనుకుని కానీ తెలుసుకుంటేనంట బలహీనతతో ఆగిపోద్దంట. బలహీనత వచ్చినా నీవు పాపాన్ని కంటిన్యూటీ చేస్తేనంట రెండవది నీకు రోగము పెట్టేస్తాడంట. రోగం పెట్టినప్పుడు కానీ నీ తప్పుని తెలుసుకుంటే, నీ పాపాన్ని తెలుసుకుంటే రోగముతో ఆపేస్తాడంట. రోగం వచ్చాక కూడా నువ్వు తెలుసుకోకపోతే మరణానికి అప్పగిస్తారని రాశాడు.